పాకిస్తాన్లో మరో భారీ పేలుడు సంభవించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై టీటీపీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పేలుడులో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఆర్మీ జవాన్స్ తునాతునకలైపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ బాడీస్ కానీ ఈ దాడిలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని బన్ను అనేటువంటి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని విధంగా సైనికుల మీద ఈ టీటీపీ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. టీటీపీ అటాక్ లో అక్కడ స్థానికులందరూ ఆ అటాక్ చూసి భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి. ఈ తాజా దాడితో ఆఫ్ఘాన్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరొకసారి పెరగబోతున్నాయంటున్నారు. టీటీపీ వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాక్ సైన్యం కూడా వారిని ఏరివేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ ద మోస్ట్ ట్రాజెడిక్ థింగ్ ఈస్ గత 24 గంటల్లో 7 దాడులు అక్కడ జరిగినట్లుగా తెలుస్తోంది. 24 గంటల్లో 7 బ్లాస్ట్లు అక్కడ జరిగాయి. వాట్ ఈస్ దైర్ ఇంటెలిజెన్స్ దేర్? అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏముంది? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డిజాస్టర్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఒక పెద్ద నిదర్శనం. 24 గంటల్లో 7 బ్లాస్ట్ల. మొన్న మన భారతదేశంలో ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగితే మొత్తం దానికి ముందు ఆ తర్వాత ఎంత పెద్ద నెట్వర్క్ ని క్రాక్ చేశారో మన ఇంటెలిజెన్స్ మనకు తెలిసిందే. కొన్ని వందల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో టెర్రరిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ నెట్వర్క్ మొత్తం కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ హియర్ 24 గంటల్లో 7 బ్లాస్ట్లు జరిగాయి. వాళ్ళ సైనికులు తునాతునకలు అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే ఇట్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ జస్ట్ గోస్ ఆన్, అంతే. అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి. ఆర్మీ కాన్వాయ్ మీద దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. గివ్ మీ ద విజువల్స్ ఒకసారి పీసీఆర్. సో ఆర్మీకి సంబంధించినటువంటి కాన్వాయ్ మీద ఈ దాడి జరిగింది. వాళ్ళ ఆర్మీ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా ముక్కలైపోయి తునాతునకలైపోయి వాళ్ళ ఆర్మీ సైనికుల శరీర భాగాలు చెల్లా చెదురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక పక్క ఇలాంటి ఒక దాడి జరిగి, ఇంత భయంకరమైన దాడి ఒక పక్క జరిగితే, మరో పక్క ఒక చెక్ పోస్ట్ లో జరిగినటువంటి దాడి, గ్రెనేడ్స్ విసిరేసి పారిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఎటు చూసినా శత్రువులే. ఇప్పుడు పాకిస్తాన్ బయట భారతదేశం లాంటి దేశాలతో యుద్ధం చేయడం పక్కన పెడితే సొంత దేశంలో ఉన్నటువంటి శత్రువులు వాళ్ళని ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వాళ్ళ సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే దిక్కులేదు. అక్కడ దిక్కులేదు. కనీసం అక్కడ వాళ్ళని ఆదుకునే దిక్కు లేదు. సైనికులకి సపోర్ట్ ఇవ్వలేరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ లేదు. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ విత్ ఇండియా. ఒకేసారి పలు దేశాలతో యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉందట. ఒకేసారి అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తారట. ఒకేసారి భారతదేశంతో 2 దేశాలతో యుద్ధం చేయగలిగే సత్తా మా దగ్గర ఉందని చెప్పేసి పాకిస్తాన్ మాట్లాడుతుంది. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏమో ఇది. వాళ్ళ సొంత దేశంలో వాళ్ళే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ పోతుంది. 24 అవర్స్లో 7 దాడుల, 7 బ్లాస్ట్ల. చెక్ పోస్ట్ మీదకి వచ్చి గ్రెనేడ్స్ విసిరేసి వెళ్ళిపోతారు. ఇంకో చోట ఐఐడి బ్లాస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో చోట ఇలాంటి దాడులే. మరికొన్ని చోట్ల ఇక తుపాకులతో కాల్చుకొని చనిపోయేటువంటివి కోకొల్లలు. అక్కడ కోకొల్లలు చెప్పుకోవడానికి కూడా లేదు. ఓ పక్క తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ మద్దతుదారులు మనం చూస్తూనే ఉన్నాం ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇంకో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLA, వాళ్ళ స్థలం కోసం వాళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళని ఎదుర్కోలేక ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ. సో వరుసగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికీ ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం మేము చేయబోతున్నామని చెప్పి ప్రకటనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మరోవైపు భారతదేశాన్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరుగుతుంది? నిజంగా ఒకేసారి భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయగలిగే సత్తా పాకిస్తాన్కి ఉందా? ఏం చూసుకొని వాళ్ళకి పొగరు? అంటే ఈ మధ్య ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ పెరిగింది పాకిస్తాన్కి.
ఖతార్ కొంచెం మద్దతుగా నిలుస్తుంది. సౌదీతో పక్క ఒప్పందాలు జరిగే, రక్షణ ఒప్పందాలు. మరోపక్క మొన్న భారతదేశంలో ఉగ్రదాడి చేయడానికి తుర్కీ హెల్ప్ చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి. సో ఇలా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి. దానివల్ల అవన్నీ కూడా మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తుంది. అది చూసుకొని ఇప్పుడు ఒకేసారి భారత్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తామని చెప్తున్నారు. సుమారుగా 10 మందికి పైగా ప్రాణాలు ఇక్కడ కోల్పోయారు ఈ ఇన్సిడెంట్లో, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో. ఈ గత జరిగినటువంటి 7 దాడుల్లో, 24 గంటల్లో జరిగినటువంటి 7 దాడుల్లో సుమారుగా 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ. కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు అందులో. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది ఈ విషయంలో? ఆఫ్ఘనిస్తాన్ మీద మేము మరింత దాడులు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆల్రెడీ వార్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కి ఫైటర్ జెట్స్ లేవు, బట్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు డిఫెండ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ అట్ ద సేమ్ టైం. అతి తక్కువ సైనిక బలగం కలిగి, అతి తక్కువ టెక్నాలజీ కలిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతోనే పాకిస్తాన్ ఫైట్ చేయలేకపోతే, నిన్న మొన్న ఫామ్ అయినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ అంటే పూర్తిగా తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళింది. సో అలాంటి దేశాలతోనే వాళ్ళు యుద్ధం చేయలేకపోతే వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ విత్ ఇండియా? గతంలో ఏం జరిగిందో చూశారు కదా. మళ్ళీ 6-0 అంటూ మనల్ని మాక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో కేవలం కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు చూసుకొని, మొన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో దే ర్యాన్ టు సౌదీ. ఎందుకు? సౌదీతో ఈ మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాలకి మద్దతు ఇవ్వాలనుకున్నారు, రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఒక దేశం మీద దాడి జరిగితే మరొక దేశం మీద జరిగినట్లుగా భావించాలని ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. సో అందుకని దే ర్యాన్ టు సౌదీ. వ్యతిరేకత పెరుగుతుంది. అండ్ సీఎం రోడ్డు మీదకి వస్తే సీఎంని పిచ్చి కొట్టారు మొన్న జైలు ముందే. మనం చూసాం అఫ్రీదీని, ఒక సీఎంని పట్టుకొని ఇంత దారుణంగా దాడి చేస్తుంటే కనీసం ఎవరు ఆపని పరిస్థితి. పోలీసులే విత్ ఆర్డర్స్ ఆఫ్ ఆర్మీ. మరోవైపు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, వైద్యం లేదు, చదువులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, పంటలు పండించుకునే దిక్కు లేదు. అక్కడ దొంగతనాలు చేసుకొని ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుంటే వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ కొంత గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ప్రజలకి తిండి పెట్టుకోవాల్సిన పరిస్థితి. అండ్ జస్ట్ టు యూజ్ దెమ్. అతి త్వరలో అసిం మునీర్ వాంట్స్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ పాకిస్తాన్. ఒక సుప్రీం లీడర్ గా ఎదగాలనేది అతని ఉద్దేశం. అండ్ హీస్ ట్రైయింగ్ ఫర్ దట్. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అదే జరుగుతుంది. షహబాజ్ షరీఫ్ కి ఏమైనా జరగవచ్చు అతి త్వరలో. యాజ్ ఫర్ ద సోర్సెస్, రీసెంట్ గా అసిం మునీర్ గతంలో అమెరికా వెళ్లిన సమయంలో ట్రంప్ దగ్గర ఈ చర్చ తీసుకొచ్చాడని, షహబాజ్ షరీఫ్ ని కూడా పక్కకు నెట్టేసి నాకు అధికారం ఇచ్చేసేయండి, నేను మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పేసి అమెరికాని అడిగాడని. కానీ ప్రపంచ దేశాలు ఉమ్మేస్తాయన్న ఉద్దేశంతో అమెరికా ఆగిందని చెప్పేసి ఒక చర్చ. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇంత తెగించడానికి, దానికి షహబాజ్ షరీఫ్ తో పాటు ఎవరు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి అంటే అమెరికా ఇంటర్నల్ గా మద్దతు ఇస్తోంది అనే ఒక అభిప్రాయం ఉంది చాలా మందికి, సమ్ ఇంటర్నల్ సోర్సెస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. 24 గంటల్లో 7 బ్లాస్ట్లు. భారతదేశంలో ఒక్క బ్లాస్ట్ జరిగితే ఎంత పెద్ద చర్చ ఏం జరిగిందో మనం చూసాం. వి ట్రాక్ డౌన్ దేర్ హోల్ నెట్వర్క్. సుమారుగా 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను పట్టుకున్నాం. 15 మందికి పైగా అరెస్ట్ చేశాం. రెజిన్ లాంటి కెమికల్తో ఎంతో మంది ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని పట్టుకోగలిగాం మనం. అండ్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ వేర్? జస్ట్ బికాస్ కాశ్మీర్లో ఉగ్రవాదులకు మద్దతుగా కొన్ని పోస్టర్స్ వెలిసాయి. జస్ట్ వాటిని ట్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్తే we were able to track down all this biggest network in India. That is our intelligence. That is our strength. పాకిస్తాన్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇస్లామాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది. బట్ స్టిల్ దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. అంతర్గతంగా శత్రువులు చీల్చి చెండాడుతుంటే, డొక్క చీల్చేస్తుంటే పాకిస్తాన్ది టీటీపీ కానీ, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ వాళ్ళ డొక్క చీల్చుతుంటే ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ సైనికుల ప్రాణాలు ప్రతిరోజు పదుల సంఖ్యలో పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళ సివిలియన్స్, మహిళలు, చిన్న పిల్లలు సైతం ప్రాణాలు పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ ద వరల్డ్. And they think they can destroy half of the world. మునీర్ చెప్పాడు గతంలో అమెరికా గడ్డ మీద కూర్చొని. ట్రంప్కి సిగ్గులేదు ఈ విషయంలో, కనీసం ఖండించలేదు. ఒక ఉగ్రవాది అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామని చెప్తుంటే, అంత పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తుంటే ట్రంప్కి వినపడదా, చెవుడా? వై డిడ్ంట్ హీ రెస్పాండ్? అసలు ఒక ఉగ్రవాదికి వైట్ హౌస్ లో ఏం పని? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దే. అతి త్వరలో అంతర్యుద్ధం సంకేతాలు కనపడుతున్నాయి. ఎయిదర్ అంతర్యుద్ధం అన్న వచ్చే అవకాశం ఉంది, లేదంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు టీటీపీ కానీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అంటే తాలిబాన్ మద్దతుదారులు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కలిసి పాకిస్తాన్ని ఒక 2 ముక్కలు చేసి చెరొక భాగం పంచుకుంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు, బలూచిస్తాన్ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు పూర్తిగా. మిగతా భాగం కుక్కలు చింపిన విస్తరిలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. అతి త్వరలో జెన్జీ లాంటి ఒక పెద్ద ప్రళయం పాకిస్తాన్లో రావచ్చు. అంతకు మించినటువంటి ప్రళయం. కేవలం జెన్జీ మాత్రమే కాదు, అక్కడి ప్రజలే అక్కడ ప్రభుత్వాల మీద, ఆర్మీ మీద తిరగబడే పరిస్థితి రావచ్చు. మొన్న జరిగింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇమ్రాన్ ఖాన్ విషయంలో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కేవలం డిస్ట్రక్షన్ ఐడియాలజీ మాత్రమే కలిగినటువంటి వాళ్ళ నాయకులు, డెవలప్మెంట్ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళ నాయకుల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంత గందరగోళం ప్రపంచ దేశాల్లో మీరు చూడొచ్చు. ఎప్పుడు మండుతూ ఉండేటువంటి ఒక అగ్నిగోళం పాకిస్తాన్ అనేది. ఇట్ డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్. They destroy themselves literally. అండ్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళ చుట్టూ వాళ్ళ కనుచూపు మేరలో కనపడ్డ వాళ్ళందరినీ నాశనం చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఏం చేయాల్సిన అవసరం ఉంది? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పాకిస్తాన్ సూన్? ఒక అంతర్యుద్ధానికి పరిస్థితులు కనిపించడం లేదా మీకు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.